కను పాప కంటి నిండుగా నిద్రపోతురా నిద్రపోతురా. నిలువెత్తును నిప్పు కంచెవై నువ్వుంటేనే జాతి బావుగా ఎగురుతుందిరా పైకెగురుతుందిరా. దిల్లే ఇండియా దిల్లే ఇండియా నీ తల్లే ఇండియా తన భరోసా నువ్వే దేశం కొనక. సెలవే లేని సేవక ఓ సైనిక పనిలో పరుగే తీరిక ఓ సైనిక ప్రాణం అంత తేలిక ఓ సైనిక పోరాటం నీకో వేడుక ఓ సైనిక. సత్రం అంటే సూత్రం రాయడం. మనందరి సమూహం కోసం ఈ గణతంత్ర అంటే మనందరి సమూహం కోసం సూత్రం రాయడం. తనకి స్వాతంత్ర్యం కావాలని మించుమించుగా 3 కోట్ల మంది ఇక్కడ ఉన్నటువంటి ఈ బొమ్మలు కాదు, ఈ బొమ్మల వలన మాత్రమే రాజ్యాంగం రాలేదు. రాజ్యాంగాన్ని రాసినటువంటి ఏకైక వ్యక్తి ముసాయిదా కమిటీ చైర్మన్ అంబేద్కర్ మాత్రమే. జెండ పసిబోసి చిరునవ్వురా దాస్య సంకెళ్ళు తెంచిందిరా. ఈ జెండ అమరుల తుది శ్వాసరా రక్త తిలకాలు దిద్దిందిరా. వీర స్వాతంత్ర పోరాట తొలి పిలుపురా మన వెలలేని త్యాగాల ఘన చరితరా. తన తనుబాలతో పోరు నేర్పిందిరా పొరి కొయ్యల్ని బుయ్యాల చేసిందిరా. ఆ తెల్లోడి గుండెల్ని తొలి చేసిన అమ్మురా. ఈరోజు గణతంత్ర దినోత్సవం అంటే అంతకు ముందు జరిగినటువంటి స్వాతంత్ర దినోత్సవాన్ని పునర్మించుకోవడం కానే కాదు. ఎందుకంటే 1947 ఆగస్టు 14వ తారీఖున రాత్రి 9 గంటలకు ముందే మనకి భారతదేశం అది బ్రిటిష్ పాలన నుంచి మన భారతదేశం విముక్తి పొంది మనకంటూ స్వాతంత్రాన్ని సంపాదించుకున్న